2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. గత 3-4 రోజులుగా సింగర్ మంగ్లీ ఈవిడ మీద ఆరోపణలు మనం వింటూనే ఉన్నాము. కొంత మైక్రో ఫైనాన్స్ అనే కంపెనీని స్థాపించి అందులో చాలామందితో పెట్టుబడులు పెట్టించి అందులో మేజర్ పార్ట్ ఈవిడతే ఉందని ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ కేసు విచారణ ఏదైతే ఉందో దర్యాప్తు ముగిసే వరకు, అంటే పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు ఆవిడికి అవకాశాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఏదైతే ప్రొడ్యూసర్కి సంబంధించిన కొన్ని సంస్థలు ఉంటుంటాయి వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, కొంతమంది నాయకులు అనొచ్చు. సో మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. మంగ్లీకి సంబంధించి గత 4 రోజులుగా మనం చాలా న్యూస్ ఛానల్స్లోనూ కొంత న్యూస్ మనం వింటూ ఉన్నాము. సో చాలా ఆరోపణలు అయితే ఆవిడపైన ఉన్నాయి. కొంతమంది 100 కోట్లని, కొంతమంది 150 కోట్లని ఇలా స్కామ్ చేశారు. అది కూడా పేదల నుంచి డబ్బుని తీసుకొని పెట్టుబడులు పెట్టించి అక్కడ ఏదో మైక్రో ఫైనాన్స్ అనే సంస్థని స్థాపించి దాని నుంచి మళ్ళీ మీకు రిటర్న్స్ భారీగా వస్తుందని చెప్పి నమ్మించి మోసం చేశారని, ఇది ఒక రకంగా చీటింగ్ అవుతుంది కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే ఇవిడికి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి అన్న మాట మనకు వినిపిస్తోంది. టాలీవుడ్లో కొంతవరకు ఇవిడిని బ్యాన్ చేయాలన్న మాట కూడా వినిపిస్తోంది. కొంత బంజారాకు సంబంధించిన సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కొంత కంప్లైంట్ చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవకాశం ఉంటుంది అంటారు పృథ్వీరాజ్ గారు? ఉష్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక సెన్సేషన్ కేసు, ఏదైనా ఒక విచారణ జరుగుతున్నప్పుడు నిష్పక్షపాతంగా జరగాలి అన్నది మన భారతీయ రాజ్యాంగం మనకి చెప్పినటువంటి ఒక నిర్దేశాలు ఉన్నాయి. మరి ఆ నిర్దేశాల్లో ఏంటంటే ఏ వ్యక్తి ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా సరే ఆ ఫీల్డ్లో తీసుకొచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంటుందేమో అని ఒక ఆస్పెక్ట్ మీద ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకుంటాం. ఇప్పుడు ఆవిడకి అవకాశాలు ఇచ్చేది ఫిల్మ్ అండ్ బయట షోస్ చేస్తున్నటువంటి ప్రైవేట్ షోస్ కానీ పబ్లిక్ షోస్ కానీ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏదైనా ఉన్నాయైతే అట్లా వాటిని వెయిట్ వేయాలి. ఆవిడకి ఈ కనీసం ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే నాళ్ళు ఆవిడకి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మా అసోసియేషన్స్లో వెళ్ళి కంప్లైంట్ ఒకటి బంజారా వాళ్ళు విజ్ఞప్తి చేయటం అనేది వాళ్ళకి పక్షాలను చూస్తే అది వాళ్ళకి అది కరెక్టే కావచ్చు. అంటే దీంట్లో ఎక్కువ ట్రైబల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అందరూ ట్రైబల్సే, మంగ్లీ ట్రైబలే, మధు ట్రైబలే, అండ్ శివ వాళ్ళ బ్రదరు ట్రైబలే. అండ్ ఈ ట్రైబల్స్ దగ్గర మనీ అన్నది గ్యాదర్ చేసుకున్నారు, మనీ అనేది మిస్లీడ్ చేశారు, మనీ ల్యాండరింగ్ కేసు చేశారు. ఎక్కువ ఆశ చూపించి సంగారెడ్డిలో ఎక్కడ భూమి ఉంది, ఆ భూమి మీకు అమ్ముతాము అని చెప్పేసి ఒక ఆశ కల్పించి ఆ భూమికి ఇంత రేట్ వస్తుంది, ఆ రేట్ తర్వాత మళ్ళీ మేము అదే ఒక రకమైనటువంటి చైన్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసినటువంటి మధుకి ఈవిడతోటి సంబంధాలు ఉన్నాయి, ఈవిడికి సత్సంబంధాలు ఉన్నాయి, ఈవిడతోటి చుట్టరికాలు కూడా ఉన్నాయని కొన్ని మీడియాలు అంటున్నాయి. ఏదైనా అదంతా ప్రస్తుతం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవటానికి వీలు లేదు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏంటంటే పబ్లిక్లోకి వచ్చేటువంటి ఫిగర్ కాబట్టి మీరు కొన్ని నాళ్ళు ఆ పబ్లిక్ పోర్ట్రేయింగ్ అనేది ఆపేసేసేయండి. పబ్లిక్లోకి ఆవిడ రానివ్వకండి, ఆవిడ సాంగ్స్ ఇవ్వకండి, అండ్ ఆవిడకి ఎటువంటి షోస్కి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ వేదన ఏదో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇంతకుముందు అనేక సార్లు ఇటువంటివి జరగడం, ఇటువంటి విషయాలు జరిగినవి. కొన్ని చోట్ల ప్రొడ్యూసర్ అసోసియేషన్ అది యాక్షన్ తీసుకోవడం కూడా చూసాము. అవును. అండ్ ఒక్కొక్కసారి బ్యాన్ చేశారు, ఒక్కొక్కసారి వెరిఫై చేసి లైటర్ వ్యూ తీసుకుందాం, దీంట్లో సీరియస్ వ్యూ తీసుకోవద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఫిలిం ఛాంబర్ మీద ఏదైనా సరే అపవాదం వస్తుందా, ఫిలిం ఛాంబర్ లోవర్ అవుతుందా, చరిష్మా అనేది లోవర్ అవుతుందా అన్నది వెరిఫై చేస్తారు. ఒక అపవాదు కలిగిన వ్యక్తితోటి యాక్ట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళతోటి సాంగ్స్ పాడించుకునేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళతోటి మ్యూజిక్ షేర్ చేసుకునేటప్పుడు కానీ ఆ వ్యక్తి ఉన్నది తర్వాత ఫర్దర్గా ఆ వ్యక్తి ఉంది కాబట్టి మీ సినిమాలు తీయం, మీ సినిమాలు చూడమని ఏమైనా రెవల్యూషన్ వస్తుందేమో, అండ్ ఫర్దర్గా ఆ వ్యక్తి ఉండటం వల్ల డిగ్రేడ్ అవుతుంది ఇండస్ట్రీ అని చెప్పేసి
ఒక ఆలోచన అయితే ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ కొంచెం వెరిఫై చేస్తూ ఉంటారు. ఓకే. ఆ వెరిఫికేషన్లో ఏంటంటే వాళ్ళు అన్నీ కూడా కూలంకషంగా వెరిఫై చేస్తారు. అప్లికేషన్ ఇచ్చారు, అది యాక్సెప్ట్ అవ్వాలి, యాక్సెప్ట్ అయిన తర్వాత అది వేరే విషయం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ కొన్ని నల్గొండ ఏరియాలో అయితే జరుగుతుంది. ఇక్కడ మధుని అయితే నేను అరెస్ట్ చేశాను. అతను ఇన్వెస్టిగేషన్ అతను కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. నిన్న పోలీస్ ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇప్పటివరకు అయితే మంగ్లీ పాత్ర ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. దాని మీద ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే నైట్ జరిగిపోయి 1 hour 2 hours జరిగే విషయం కాదు. మెయిన్ వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ దేని మీద చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ మనీ ఎక్కడికి వెళ్ళిందనేది ఫస్ట్ చూస్తారు. బాధితులు ఉన్నారు కాబట్టి, బాధితులు అంటే 2 రకాలు ఉంటారు ఉషా. ఒకళ్ళు ఏంటంటే డబ్బు ఎక్కువైపోయి షేర్స్ మార్కెట్లో పెట్టాలి ఇలా అని చెప్పేసి ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ పెట్టేటువంటి దాంట్లో సీరియస్గా తీసుకున్నా సరే అంత హ్యూమన్ టచ్ వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ దీంట్లో ఈ మధు చేసినటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో ఏంటంటే అతి పేదవాళ్ళు ఉన్నారు. అతి పేదవాళ్ళు అంటే ఈవెన్ అడ్వకేట్ ఇంటర్వ్యూ కూడా చూశాను, సుబ్బారావు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూశాను. BEd చేసి ఉద్యోగం లేక 16,000కి అక్కడ ఉద్యోగం చేసి అతను ఒక 10 లక్షలు పెట్టాడు. ఇంకో అతను చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్న అతను ఒక 5 లక్షలు పెట్టాడు. అంటే అంత గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈవిడ పేరు ఉండబట్టే, ఈవిడ హస్తం ఉండబట్టి ఈవిడ చూసి పెట్టారనుకోవచ్చా పృథ్వీరాజ్ గారు? వాళ్ళు అంటాం ఇప్పుడు దాని విచారణ చేయటం కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పెట్టినది ఆవిడ చూసి పెట్టామంటున్నారు. అంటే ఆవిడ చూసి పెట్టామని ఇప్పుడు అంటే నాకు డబ్బు వస్తుందేమో అని కూడా చెప్పచ్చు, అది చెప్పలేం. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మధుని చూసే పెట్టారని చెప్పచ్చు. మధు అన్నతరు ఆవిడ బట్టి మధు రాలా. మధు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాడితో తర్వాత సబ్సిక్వెంట్గా ఆవిడకి పరిచయం అయింది. ఈ థిన్ లైన్స్ పోలీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇప్పుడు మంగ్లీ కనుక లేకపోతే మంగ్లీ వాళ్ళ సిస్టరు, మంగ్లీ వాళ్ళ బ్రదరు ఎవరైనా సరే మధుని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, అప్పుడు ఉండేటువంటి పరిస్థితి వేరు. మేబీ రిలేషన్స్ ఉండొచ్చు వ్యక్తికి మంగ్లీకి రిలేషన్ ఇన్ ద సెన్స్ తెలిసి ఉండొచ్చు, నోన్ పర్సన్ అయి ఉండొచ్చు, ఏమో షోస్ బుక్ చేసి ఉండొచ్చు. బట్ మధు ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందే కొన్ని కేసెస్లో ఉన్నాడు మధు. అంతకుముందు నల్గొండలో జరిగినటువంటి ఇట్లాంటి భూమి వివాదంలో కేసుకు సంబంధించి మోసం చేసిన కేసులో మధు ఉన్నాడు. మధు మీద ఇది సెకండ్ కేసు, ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ కేసు అగెన్స్ట్ హిమ్. జనరల్గా చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సెలబ్రిటీస్ కూడా మా దగ్గరికి వచ్చి రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ఎందుకు వస్తున్నాడు అతను, ఏమన్నా నా వల్ల అడ్వాంటేజ్, నా వల్ల జనాన్ని పోర్ట్రే చేసుకుంటా ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా అన్నది ఒకసారి వెరిఫై చేయాలి. మంగ్లీ గారు అక్కడ ఏదైనా కొంచెం లోపించి ఉండొచ్చు. ఆవిడ వెరిఫై చేసినప్పుడు కొంచెం వాళ్ళు పరిచయం చేసిన వ్యక్తులు కానీ తీసుకొచ్చిన వ్యక్తులు కానీ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు. అక్కడ వరకు చూసుకుంటే మంగ్లీ షీఈ్ ఎన్ ఇన్నోసెంట్ యాజ్ ఆఫ్ నౌ. మరి అలా అనుకున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో కంప్లైంట్ అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి కొంతమంది సంఘ నాయకులే, బంజారా సంఘ నాయకులు వెళ్ళి వాళ్ళ విజ్ఞప్తిని అయితే విన్నవించుకోవడం జరిగింది. అసలు దర్యాప్తు జరుగుతున్న ప్రాసెస్లోనే బ్యాన్ అన్న పదం ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదే చెప్తున్నారు. ఇప్పుడు రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. రేవ్ పార్టీస్ జరిగినప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ని అక్కడ పిలుస్తారు, పే చేస్తూ ఉంటారు. లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ అక్కడ యాక్చువల్గా ఏంటంటే మామూలుగా క్యాజువల్గా జరిగేటువంటి పార్టీ, పర్మిషన్తో ఉన్న పార్టీ అని వాళ్ళు అడుగుతారు, పర్మిషన్ ఉందా అంటే ఉందని చెప్తారు. వాళ్ళు సంబంధించినటువంటి పిఏ కానీ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ వెరిఫై చేస్తారు. అక్కడ వరకు పెయిడ్ అయి ఉండొచ్చు. పెయిడ్ అయినంత మాత్రాన లోపల జరిగేటువంటి అశ్లీలతని లేకపోతే లోపల జరిగేటువంటి ఈ డ్రగ్స్ దందా అనేది వాళ్ళకి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. బట్ దే గాన్ టు రేవ్ పార్టీకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా దాంట్లో లిస్టులోకి వచ్చేసారు. ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద కూడా చేయండి అని చెప్పేసి అంటారు. అనేక మంది ఫిల్మ్ యాక్టర్స్ని మనం సెలబ్రిటీస్ని చూసాం. అప్పుడు ఇనీషియల్గా చేసేటప్పుడు వాళ్ళ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, వాళ్ళు పార్టిసిపేషన్ ఉంది, దాంట్లో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెరిఫై చేస్తారు. అండ్ అడిగేటప్పుడు వాళ్ళు పోలీసు ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు. దిల్ రాజు గారు ఆల్రెడీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాక్టివ్ మెంబరు, ఆయన వెరిఫై చేస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్స్ తోటి వెరిఫై చేస్తారు. మనం ఇప్పుడు బ్యాన్ చేయాలా లేదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే మెయిన్ ఈ ట్రైబల్ ఇష్యూస్, ఇవి ట్రైబల్ పీపుల్ దగ్గర జరిగిన మోసాలు, ట్రైబల్ పీపుల్ అందరూ ట్రైబల్స్ ఉన్నారు దీంట్లో. దీన్ని యాక్షన్ తీసుకుంటే మనకి ఆవిడ ఏదైనా మళ్ళీ సెకండరీ రియాక్ట్ అవుద్ది కూడా అని వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఆవిడ షీఈ్ నాట్ ఎక్యూజ్డ్ ఇన్ ఇట్. ఆవిడ ముద్ద అయితే కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినా సరే ఆవిడ డబ్బు తీసుకుందని చెప్పట్లా, ఆవిడ చూసి ఇచ్చామంటున్నారు.
చూసి ఇచ్చామంటే ఈ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తారు ఉష గారు. ఆవిడ దాంట్లో అకౌంట్లో ఏమైనా అమౌంట్ వెళ్ళిందా, లేకపోతే ఆవిడ సంబంధించిన వ్యక్తులకి ఏమైనా అకౌంట్ సో వెళ్ళిందా. ఆవిడ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అకౌంట్ స్టేట్మెంట్లో కనుక ఈ అమౌంట్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయినాయి, లేకపోతే మధు అక్కడి నుంచి ఆవిడ ట్రాన్స్ఫర్ అయినాయి అన్నది వెరిఫై చేస్తే అది నిజంగా అది ఉందని పోలీసు వాళ్ళు వెరిఫై చేసి చెప్తే దెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ నిన్న పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్లో నేను బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేస్తున్నాము, బట్ ఇప్పటివరకు అయితే మంగ్లీ గారికి వెళ్ళినట్టు మాకు ఏం ఆధారాలు దొరకలేదు. మంగ్లీ కూడా మా సబ్జెక్ట్ కాదని పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. అంటే పోలీస్ వాళ్ళ దగ్గర కొంత గ్రాస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ఒపీనియన్ చెప్తారు. ఇన్ఫర్మేషన్ షేర్ కానీ ఒపీనియన్ చెప్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్లాగా వీళ్ళు ఏంటి ఇట్లా మాకు ఒక అప్లికేషన్ వచ్చింది, దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా, ఆవిడ బ్యాన్ చేయాలా. ఇప్పుడు బ్యాన్ చేయటం అంటే ఎట్లా ఉంటుందంటే చాలామంది సినిమాలు అడ్వాన్స్ తీసేసుకుంటాయి. అడ్వాన్స్ తీసుకుని ఆవిడ సడన్గా బ్యాన్ చేస్తే కనుక నష్టపోతారు ప్రొడ్యూసర్స్. అవి ఎన్ని ఉన్నాయి మూవీస్, ఎన్ని ఉన్నాయి, అవి కానిచ్చేసి తర్వాత మూవీస్ బ్యాన్ చేయాలా, ప్రస్తుతం రన్నింగ్ మూవీస్ బ్యాన్ చేయాలా, ఇది నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే దర్యాప్తు క్లోజ్ అవుతుందో, మనకి డీటెయిలింగ్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఆన్ గోయింగ్ పిక్చర్స్ ఆపేసేసేయండి అని చెప్పేసి జనరల్గా అయితే ప్రొడ్యూసర్స్ చేయరు ఆపారు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రొడ్యూసర్స్ని, అక్కడ ఉండేటువంటి ఫైనాన్సర్స్ని వాళ్ళ లాస్ అయితే క్రియేట్ చేయరు. అండ్ ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఏమవుద్దంటే వాళ్ళు అంతా తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ ఉంటుంది. అండ్ ఫెయిర్ అండ్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్ నడవాలి అంటే కనుక వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, బంజర్లు అడుగుతుంది ఏంటంటే, ఆవిడ మీరు బ్యాన్ చేస్తేనే ఆవిడ నిజాలు చెప్తుందేమో, లేకపోతే ఆవిడ బ్యాన్ చేస్తే దెన్ అసలైన విషయాలు బయటకు వస్తాయన్నది ఏదో వాళ్ళ ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుని వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. చాలా సీరియస్గా వెరిఫై చేస్తారు ముందు. అంత ఈజీగా అయితే కెరియర్ని పాడు చేయదు అసలు. ఎందుకంటే ఏదైనా సరే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, బ్యాన్ చేయమని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి ఎవరి సెలబ్రిటీ ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి స్పందన వచ్చింది. దట్టు చాలా నాళ్ళ తర్వాత అనుకోవచ్చు. ఇంతకుముందు కూడా 1-2 రేర్ ఇన్సిడెంట్ తప్ప జనరల్గా పబ్లిక్ వచ్చి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అప్లికేషన్ ఇవ్వాల. జనరల్గా వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ టైం పబ్లిక్ వచ్చి ఒక సొసైటీ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒక్కొక్కసారి సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు అనవసరంగా ఎంటర్టైన్ చేస్తే అనవసరంగా మనం ఫిలిం ఇండస్ట్రీ ఇదవుతుంది, దెబ్బతింటుంది, బ్యాడ్ మార్క్ వస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి ఎనలేనటువంటి గౌరవం భారతదేశంలో అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ. బై ఫిలిం ఇండస్ట్రీస్ని దే ఆర్ కాల్డ్, ఈ ఓటింగ్ వేసేటప్పుడు కానీ, ఓట్లు వేసేటప్పుడు అందరినీ ఓటింగ్కి రండి అని చెప్పేసి అడగటం కానీ, సోషల్ కాజ్ ఏదైతే ఫిలిం ఇండస్ట్రీని మీదే ఇప్పటికీ భారతదేశం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆధారపడి ఉన్నాయి. అందుకని వాళ్ళు కూడా క్లీన్గా ఉండేటట్టు వెరిఫై చేయాలి. ఒకవేళ యాక్షన్ తీసుకోలేదు అంటే మళ్ళీ ఏ రియాక్షన్ వస్తుందో కూడా వెరిఫై చేస్తారు. పోలీసులు వెరిఫై చేసుకుని యాక్షన్ తీసుకోకుండా మనం ఎలో చేస్తే మళ్ళీ కొన్ని తెగల దగ్గర నుంచి మనకి ఏదైనా రియాక్షన్ వస్తుందా, మన మూవీస్కి ఏదైనా మూవీస్ బ్యాన్ అంటారు, ఇవన్నీ కూడా కూలంకషంగా వెరిఫై చేస్తారు. వాళ్ళ సీనియారిటీ ఉంది, పెద్ద ఎప్పటి నుంచో ఉండే ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇది వరకు ఒకప్పుడు జరిగాయి, సమ్వేర్ ఆఫ్ 2000 ముందు జరిగినా కానీ ఈ మధ్యకాలంలో అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదని చెప్పచ్చు. అందుకని ఆ కాల్ తీసుకునేటప్పుడు మాత్రం ప్రొడ్యూసర్స్ అన్ని యాంగిల్స్లో 360 degrees యాంగిల్స్లో వెరిఫై చేస్తారు. ఫస్ట్ వెరిఫై చేసి దెన్ ఓకే ఇన్వెస్టిగేషనే కదా, ఇన్వెస్టిగేషన్ ఎన్నాళ్ళు నడుస్తుంది, నడిస్తే 1 నెల నడుస్తుంది, 3 నెలలు నడుస్తాయి. 3 నెలలు బ్యాన్ చేస్తే వచ్చిన నష్టమేం లేదు. వాళ్ళు అప్క్రై అంటారు, వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది కూడా కాస్త సద్దు మణిగిన తర్వాత ఆవిడ పాత్ర లేదు అనేది అయిన తర్వాత దాన్ని అలౌ చేద్దామని కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి కొన్నాళ్ళు ఆగుదామా, ఏమనుకోకండి, మళ్ళీ అలౌ చేస్తాము. ఆవిడే ఒప్పుకోండి. ఆవిడ కూడా ఒక మాట అన్నారు, బాధితులకి నేను అండగా ఉంటాను అని చెప్పేసాను. అండగా ఉంటానంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసేమనో లేకపోతే వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేయమనో కాదు. అండగా ఉంటానంటే మన పాత్ర మనం వహించటం. నాకుండేటువంటి బాధ్యత, నా మీద అపవాదం ఒకటి వచ్చింది కాబట్టి నేనే కొన్నాళ్ళు ఆగుతాను అని చెప్పేసి ఆవిడ గౌరవంగా రావచ్చు, రేపు ఎల్లుండో వచ్చి చెప్పచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకు వచ్చింది కాబట్టి ఇష్యూ అనేది కొంచెం సీరియస్గానే వెరిఫికేషన్, సీరియస్ లెవెల్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేస్తారు. ఇదంతటికీ కారణం ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఒక చాలా లోవర్ పోవర్టీ లెవెల్లో ఉన్నారు, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టినటువంటి లక్షల కోట్ల పెట్టుబడి ఉంది, స్టక్ అయిపోయి ఉంది. పోలీస్ వాళ్ళకి కూడా అదే ముందు క్రైటీరియా.
మంగ్లీ ఉందా లేదా క్రైటీరియా కాదు, ఈవెన్ ఇన్వెస్టిగేషన్ చేసి కూడా మంగ్లీ ఉందా లేదా క్రైటీరియా కాదు. అది ఏదైనా బయట పబ్లిక్ ఏదైనా ఒక విస్పర్ అయి ఉండొచ్చు, కానీ క్రైటీరియా ఏంటంటే ముందు ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, పెట్టినటువంటి అమౌంట్ ఎక్కడో సడన్గా ఎవాపరేట్ అయిపోదు కదా, ఆవిరైపోదు కదా. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ అమౌంట్ ఎట్లాగా వీళ్ళకి న్యాయం చేకూర్చాలన్న దాని మీదే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆలోచిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం సార్, వెరిఫికేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఆవిడ బ్యాక్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా కొంత మనకి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్స్లో ఏముందన్న దానిపైన మిగతాది అసలు కోర్టు కానీ న్యాయస్థానాలు కానీ ఏం చెప్తాయో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూ.